న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉగాది రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన గృహప్రవేశం. ఉగాది పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత వర్మ సహా ఇతర నేతలు హాజరయ్యారు. ముందుగా ఉగాది వేడుకల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్న పవన్ అనంతరం తాజాగా తీసుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. పిఠాపురం నుంచి జనసేన కార్యాలయం, స్వగృహం, ఇక్కడి నుంచి తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి, పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, ఇక్కడికి శ్రీపాద శ్రీవల్లపుడి దీవెనలతోటి, బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వమతాలు, సర్వ కులాలు, సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరున అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతమ్మలు ఉగాది పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. సావల్యాపురం మండలం గంటావారిపాలెంలో నేడు శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పూజ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవతా
सर्वसिद्धि सर्वमेव तेना श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा धारलक्ष्मी वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु अस्तु अस्यन्तो महान्तोन गृह्णन्तु अस्तु अस्य यजमानस्य पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु अस्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु अस्तु मोहन रेड्डी नामधेयस्य राजपीठ निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता प्रसिद्धि द्वारा महाराज योग्यता प्रसिद्धिरस्तु आचंद्राकं कीर्ति उर्जिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता प्रसिद्धिरस्तु राजपीठ निवृत्तिरस्तु మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొని అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయనిస్తుందన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ, రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ. మన జీవితాల్లో రాబోయే ఒక సంవత్సరాల్లో దశ దిశ నిర్దేశించుకునే వేడుక ఇది. ఇది వారసత్వంగా మనకు సంక్రమించిన సంపద. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం. జనవరి 1వ తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే. అది మన సాంప్రదాయం. మన దేశంలో ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతికి, కాలానికి సంబంధం ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన దేశంలో 6 ఋతువులున్నాయి. ఈరోజు చూస్తే చైత్రమాసం తొలి రోజు వసంత ఋతువు ప్రవేశించింది. చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది. ఒక నూతనమైన ఉత్సాహాన్ని ఇచ్చే రోజు ఈరోజు. ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొదలయ్యే రోజు మంచి మనసుతో మనం సంకల్పం చేయాలి. ఆ సంకల్పం మన ఆశల్ని, ఆశయాన్ని, ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను, సాధికారత రావాలని. ఏదో ప్రగతి ఒకటే కాదు, ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి. సీఎం జగన్ మీద షర్మిల విమర్శలు చేస్తున్న సమయంలో వైసీపీ అభిమానులు కొంతమంది జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో దమ్ముంటే పైకి వచ్చి మాట్లాడాలని షర్మిల ఛాలెంజ్ చేయగా ఒక యువకుడు పైకి వచ్చి జగన్ గురించి గొప్పగా మాట్లాడారు. అయితే షర్మిల సైతం ఆ యువకుడికి అదే రీతిలో బదులిచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే భాగ్యం దయచేయమని పేరు పేరున ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అమ్మను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం కొడతానా? హస్తం కొడతావు.
రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు. మైక్ ఇస్తా కమ్యా సవాల్ రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్. కమ్యా మైక్ ఇస్తా కమ్యార్. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. జగన్ కి ఎందుకు ఓటేయాలో చెప్పండి, జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి. అక్క నమస్తే అక్క. అక్క నమస్తే అక్క. జగన్ ఎందుకు ఓటేయాలంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. ఈ సమస్యలు ఏమున్నాయో మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారక్క, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కాదనిలేవేం, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే అభిమానం ఉందక్క. రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన చాలక్క. మీరు కూడా రండి, మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క, అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. గొప్పగా చెప్పాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి కొడుకు అని మేడమే తీసుకోవట్లేదన్నా, ఇయ్యండి మేడమే వద్దంటున్నా. మాట కూడా నిలబెట్టుకోలేదు. క్యాంపెయిన్ లో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమిటో తెలుసా? జగన్ ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తలలు ఉంచుతాడు, ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు అని చెప్పింటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటే అమ్మా పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట ఇచ్చిందని నేను. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు. మద్యం అమ్మేది కూడా బయట ఉన్న బ్రాండ్లు కాదు. సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి, ఎంత కమ్ముతే అంతకే కొనాలి. ఈ నాసి రకం సరుకు తాగి 25% ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు లివర్లు పాడై చచ్చిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చాయ్యా అంటే, అదిగో మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, భూమ్ అట, డిఎస్సీ కూడా అన్ని మొత్తం మద్యం షాపులో నెరవేర్చాడు మీ జగనన్న గారు. ఇందుకే ఓట్లేశారా, ఇందుకే గెలిపించారా? ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను, అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు, వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేద్దాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను. 4000 కోట్లు ప్రతి సంవత్సరం 3000 కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే 4000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వచ్చినాక అసలు ప్రజలు అన్న సంగతే మర్చిపోయాడు. ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజా దర్బారు నడిపిన మనిషి, ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి.
ప్రజా దర్బార్ అని రోజు కనీసం 3 గంటల సేపు ప్రజలే కాదు, ఏ లీడర్లు వచ్చినా, ఏ కేడర్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి. ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసమైన సొంత ఎమ్మెల్యేలకు, కనీసమైన సొంత మంత్రులకే దిక్కు లేకుండా పోయింది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వారసులు? ఒక్కసారి అందరూ మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నిలబడండి. లేకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేను నిలబెట్టాను. ఎప్పుడైతే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ తన భుజానేసుకొని నిలబెట్టింది వైసీపీ పార్టీని. అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది వైసీపీ పార్టీ? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా శాండ్ మాఫియా. ఎవరు బాగుపడ్డారు? ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంతానం, ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ప్రజల కోసం బతకాలి, ఇంటి ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా ఇవ్వాలి. అది రాజశేఖర రెడ్డి గారి రక్తం, ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం. రాష్ట్రంలోని మాదిగ సంఘాలన్నీ బేషరతుగా చంద్రబాబు నాయుడికి మద్దతు తెలుపుతున్నట్లు ఆ సంఘాల నాయకులు ప్రకటించారు. ఇప్పటికే చంద్రబాబుని కలిసి మద్దతు తెలిపిన మాదిగ సంఘాల నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై వారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అప్పుడే నేను ఆయన దగ్గర గమనించాను. మాదిగల పట్ల మాట్లాడుతున్నప్పుడు ఆయన జనరల్గా ఆయన మనసులో మాట ఎప్పుడు బయట పెట్టరు. ఆయన మనసులో మాట బయట పెట్టేది ఈయన ఒక్కడి దగ్గరే, జనార్దన్ గారి దగ్గర తప్పితే మిగతా ఏ నాయకుల దగ్గర కూడా ఆయన బయట పెట్టరు ఆయన. కానీ అప్పుడప్పుడు ఆయన మనస్సుని నేను స్టడీ చేస్తుండేవాడిని. స్టడీ చేస్తున్నప్పుడు దళిత వర్గాల గురించి వచ్చినప్పుడు ఆయన తూకం వేస్తే మాదిగల వైపు కొంచెం మొగ్గుతూ ఉండేవాడు ఎప్పుడు. నేను ఒకసారి అప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు నేను కొంచెం క్లోజ్గా ఉండేవాడిని. జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను 2009 నుంచి ఎప్పటి వరకు జనరల్ సెక్రటరీగా కంటిన్యూ అవుతున్నా. తెలుగుదేశం పార్టీలో ఇంతకాలం ఏ నాయకుడు జనరల్ సెక్రటరీగా లేరు. ఆయన మన మీద అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, మన పనితీరు ఆయనకు నచ్చి ఉండొచ్చు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు దాదాపు 15 సంవత్సరాల నుంచి. నేను అడిగినప్పుడు లేదు, సామాజికంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళు. నాకు నా కాలేజీలో ఫలాని మాదిగలు ఉండేవాడు, వెంకటేశ్వర యూనివర్సిటీలో. నాకు చాలా తోడుగా ఉండేవాళ్ళు, ఒక రక్షగా ఉండేవాళ్ళు వాళ్ళు. నాకు వాళ్ళని అభిమానిస్తూ ఉండేవాడిని అని చెప్పి మన పట్ల ఉన్న నమ్మకాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. తర్వాత నాకు ఇంకా ఆయన మీద అభిమానం పెరగటం, ఆయనతోటి ఉండటం జరిగింది. తర్వాత 2004 వరకు వర్గీకరణ చేయటం, మందకృష్ణ మాదిగ మీ అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్పంచుకోవటం, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మాదిగలకంటూ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు రావటం, అదంతా కూడా మనందరికీ తెలుసు. దురదృష్టం 2004లో మా తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం, తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండటం. కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల ఆట్టే ప్రాధాన్యత ఇవ్వకపోవటం, మరో వర్గానికి వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపటం వల్ల మనం నష్టపోయాం. ఆనాడు సుప్రీంకోర్టులో రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే అప్పుడు మేమందరం కూడా వెళ్ళి చెప్పాం, మీరు ఒక మంచి అడ్వకేట్ని పెట్టండి, ఈ వర్గ సరే అన్నారు. కానీ ఆయన మనకు మద్దతు ఇవ్వకుండా అవతల వాళ్ళకి మద్దతు ఇవ్వడం, ఇదంతా నేను అందులోకి వెళ్ళట్లేదు. తర్వాత రాష్ట్రం విభజింపబడటం, రాష్ట్రంలో అప్పుడు కూడా మాదిగలు ఇక్కడ లేరు ఎక్కువ మంది, అక్కడ తెలంగాణలో ఉన్నారంటాం. దాని తర్వాత మేమంతా కూడా బాబు గారి దగ్గర కొన్ని స్టాటిస్టిక్స్ అంది లేదు, వాళ్ళకి మాకు మధ్య తేడా 1,50,000 2 లక్షలు తప్పితే అది ఎక్కువ లేదని స్టాటిస్టిక్స్ అని చూపించిన తర్వాత మరలా అధ్యక్షుల వారు మామూలుగా రావటం జరిగింది. తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత 2019లో ప్రతిరోజు ప్రతి సభలో అంటుండేవాళ్ళు, మన సాంప్రదాయ ఓటు మాదిగలు మన సాంప్రదాయ ఓటు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఓపెన్గా ఏ స్థాయిలో అనేవాళ్ళంటే నేను జనార్దన్ గారు అంటే మరీ అంత ఓపెన్గా వద్దులేసారని కూడా అడిగేవాళ్ళం. ఎందుకంటే మాలలు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు హర్ట్ అవ్వకూడదండి, వాళ్ళు కొంచెం మాదిగల కంటే కొంచెం కన్సిడరబుల్ నంబర్ ఉంది వాళ్ళదన్నా కూడా ఆయన ఒప్పుకునేవాడు. లేదు, ఇది సాంప్రదాయ ఓటు, దీన్ని కాపాడుకోవాలి, నాకు కొన్ని కులాలు ఉన్నాయి,
ఆ కులాల్లో ఇదొక ప్రధానమైన కులం అని చెప్పి ఓపెన్గా మనకి మద్దతు ఇవ్వటం, మనల్ని కావాలని కోరుకోవటం కూడా జరిగింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసినా గెలవలేరు కాబట్టి ఢిల్లీ వెళ్లి బీజేపీ పంచన చేరారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. చంద్రబాబు ఉయ్యూరులో పొలికేక పెట్టినా జనం నుండి స్పందన లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేనివాడు చంద్రబాబుని జోగి రమేష్ కౌంటర్లు వేశారు. నిన్న నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరులో పొలికేక పెట్టాడు. పాపం పొరలాడాడు, కానీ జనం నుంచి అయితే ఏ మాత్రం రెస్పాన్స్ లేని సంగతిని మీరు స్పష్టంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించిన పరిస్థితి. హెలికాప్టర్లు ఎక్కడో పామర్లో దిగాడు, పామర్లో మీటింగ్ చూసుకొని పెద్ద దీంతో వచ్చాడని చెప్పేసి అనుకున్నాడు. చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో, ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడో, అసలు రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసత లేనివాడు, రాజకీయాల్లో పనికి రానివాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల. నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప, ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించమని అడుగుతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏదో పిచ్చి కోతలు కూశాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నాతో చర్చకురా. ఈ రోజున నువ్వు మీ మావని చంపితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావేమో వెన్నుపోటు పొడిసేసి, నేను నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా. కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహన రంగ అనుచరుడిగా రాజకీయాల్లో ఉన్నా. యునైటెడ్ ఇండిపెండెంట్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను నా స్వయం శక్తితో రాజశేఖర రెడ్డి గారి మనసు గెలుచుకున్నా, జగన్ అన్న పక్కన చోటు సంపాదించుకున్నా. అంతేగాని నీలాగా దొడ్డిదారిన ముఖ్యమంత్రి పదవి చేయలా. మంత్రిగా ఎదిగానంటే నా స్వశక్తి. ఈరోజు నా మీద పిచ్చి పిచ్చి పేలాపన వేలేవు. నేను ఒకటి అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు, నీకు అసలు విలువలుంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు పార్థసారథి నీ పార్టీలో చేరతాడు, పార్థసారథి పెనమలూరు నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి పార్థసారథి పాపం ఆశ పెట్టుకుని వచ్చాడే. పార్థసారథిని పొడి చేసావుగా, ఒక బలహీన వర్గాల వ్యక్తిని పొడి చేసావా లేదా? నూజివీడు పంపించి బలిపోసం చేసావుగా, అడ్డంగా నరికి పారేసావుగా. 2 సార్లు తెలుగుదేశం పార్టీలో కొనకళ్ళ నారాయణ గారు 2 సార్లు గెలిచాడే. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. సీట్లు అమ్ముకునే నువ్వు నా గురించి మాట్లాడతావా? సూట్ కేసుల కోసం సీట్లు అమ్ముకునే పనికి మాలిన రాజకీయాలు చేసే నారా చంద్రబాబు నాయుడు నా గురించి మాట్లాడతావా? కొనకల నారాయణ గారు ఏమి పొరపాటు చేశారని చెప్పేసి నువ్వు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి నువ్వు పార్లమెంట్ సభ్యుడికి ఎందుకు ఇవ్వాలా?
బ్యాంకులను కార్మికులను మోసం చేసిన ఘనాపాటి విజయవాడ ఎంపీ కేశినేని నాని అని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేశినేని నానికి సీఎం జగన్ రెడ్డి బాగా డబ్బులు ఇస్తున్నాడని, ఆ డబ్బులతోనే అప్పులు తీర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసిన ఘనాపాటి, తన దగ్గర పనిచేసే కార్మికులను మోసం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తికి నిజంగా జీవితాలు ఇవ్వలేదని గుంటూరులో లేబర్ కోర్టులో అందరూ వాళ్ళ డ్రైవర్లు క్లీనర్లు కేసు పెట్టి ఆ కేసు ఇంకా నడుస్తుంది. అటువంటి వ్యక్తి ఏదైనా చెబుతాడు. రెండోది, ఇవాళ 33,000 ఎకరాల రైతులు ఇచ్చారు. వాళ్ళకి లేని బాధ నీకెందుకయ్యా? వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, సుజనా చౌదరి గారు గెలవాలి, వారి వల్లే అమరావతి అభివృద్ధి చెందుతుందని అందరూ కోరుకుంటున్నారు. రెండోది, 33,000 ఎకరాల రైతులు కూడా చాలా బ్రహ్మాండంగా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందో చూస్తున్నారు. ఒక పెట్రోల్ రాయుడు అని కొంతమంది అన్నాడు. అది ఎవరినో కాదు, నన్నే అని ఉండొచ్చు. నేను మొన్న కూడా చెప్పాను, బాబు నీ పర్సనాలిటీ చూసుకో, నీ పర్సనాలిటీని చూసుకుని ఎదుటి విమర్శించు. సరే నేను పెట్రోల్ ధరనే, అంతేకాకుండా నీ యొక్క పర్సనాలిటీ చాలా ఉధృతమైన పర్సనాలిటీ, దాన్ని చూసుకుని ఎదుటి కామెంట్ చేయి. ఒకటి పర్సనాలిటీ ఎందుకు, నువ్వేం చేసావో చెప్పుకో. నువ్వు చేసింది చెప్పుకోలేవు. ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని నువ్వేం చేసావో చెప్పుకో, లేకపోతే విజయవాడ పార్లమెంట్ నువ్వేం చేసావో చెప్పుకో. నీకు మైండ్ పోయింది. అమరావతి వద్దంటావు నువ్వే, విజయవాడ అభివృద్ధి వద్దంటావు నువ్వే, విజయవాడ అభివృద్ధి చేయలేదంటావు నువ్వే. అన్ని మాటలు మాట్లాడుతావు. అసలు అబద్ధాలు కోరి ఒక ఓసర వెళ్ళి, అంతేకాకుండా బాగా డబ్బులు ఇస్తున్నారు. ఆయనకున్న అప్పులు తీర్చుకోవడానికి అవి బాగా ఉపయోగించుకుంటున్నారని మా అందరికీ అర్థమైంది. ఎంత ఎక్కువ విమర్శిస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆయన అన్ని విమర్శలు చేస్తున్నాడు. మొన్నే నాకు తెలిసి అనుకుంటా 3 నెలల ముందు ఉన్నాడు, నాకు సీటీపీ సుజనా చౌదరి గారు, నేను సుజనా చౌదరి గారు వస్తే పోటీ నుంచి తప్పుకుంటాను నా గురువు గారు అని చెప్పిన అదే నోటితో ఇవాళ ఎలా అవుతున్నాడు. అంతేకాకుండా మీరు చూసారో లేదో, గజ్జా రామ్మోహన్ రావు గారికి నేను ఏకలవ్య శిష్యుడిని అన్నాడు. ఇవాళ అవినాష్కి ఏకలవ్య శిష్యుడు అయిపోయాడు. తెలంగాణ భవన్లో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు సోదర సోదరీమణులందరికీ కేటీఆర్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యంతో ఉండాలని, మత కల్లోలాలు లేకుండా సమాజం కొనసాగాలని కోరుకున్నానని తెలియజేశారు. మాజీ మంత్రివర్యులు బాన్సువాడ శాసనసభ్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు మహమ్మద్ అలీ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు సోదరులు కాళీ యాదయ్య గారు, గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు, మాజీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీమతి రాజు గారు, గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి గారు, ముందు స్వామిగౌడ్, గౌరవ శాసన మండలి మాజీ అధ్యక్షులు పెద్దలు స్వామిగౌడ్ గారు, అదేవిధంగా వేదికపై కార్యదర్శి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రావు చంద్రశేఖర్ రెడ్డి గారికి, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో, ఎలాంటి మత కల్లోలాలు కానీ, ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో, శాంతియుతంగా, ఆరోగ్యంగా, మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగాది రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన గృహప్రవేశం. ఉగాది పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.